నమస్తే సార్. ఎలా చూస్తారు కొండా సురేఖ గారు? అంటే ఈ పార్టీ నుంచి అలా వాళ్ళ కూతురు మాట్లాడడం జరిగింది. ఎలాంటి రియాక్షన్స్ పోతారు? కొండా సురేఖ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఛాన్స్ ఉందా? మా హైకమాండును మా పిసిసి అధ్యక్షుడిని మా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. వెంటనే కొండ సురేఖ గారిని ఆమె మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఆమెను బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాము. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఆమె పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమం ఇప్పటికీ ఇది మూడోసారి. కాబట్టి వెంటనే పార్టీ నుంచి ఆమెను తొలగించాలి, ఆమెను సస్పెండ్ చేయాలి, ఆమె మంత్రి పదవి తొలగించాలి. రాజగోపాల్ రెడ్డి కూడా చాలాసార్లు కాంగ్రెస్ మీద కానీ రేవంత్ రెడ్డి మీద మాట్లాడడం జరుగుతుంది. అలాంటప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అంటే ఏం చెప్తారు? అందరి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాం మేము హైకమాండ్కు, మా పిసిసి అధ్యక్షునికి, మా ముఖ్యమంత్రి గారికి. వెంటనే వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఏ పార్టీని ఎవరు విమర్శించినా, మా ముఖ్యమంత్రి గారిని ఎవరు విమర్శించినా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఖచ్చితంగా పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని మేము పార్టీని హైకమాండ్ని కోరుతున్నాం, పిసిసి అధ్యక్షుని కోరుతున్నాం, ముఖ్యమంత్రి గారు కోరుతున్నాం. కొండా సురేఖ గారు పార్టీ కోసం ఏం చేయలేదా అంటే మీరేం చెప్తారు? 100% పార్టీ కోసం ఆమె శ్రమ లేదు, ఆమె కష్టం లేదు. గవర్నమెంట్ రాగానే పదవి ఎంజాయ్ చేస్తుంది. ఆమె పార్టీ కోసం ఆమె కష్టం లేదు, ఆమె శ్రమ లేదు. పార్టీ 2023 దాకా బీఆర్ఎస్లో ఉండే పార్టీ కోసం కష్టపడలేదని అంటే బాబు. అంటే 2023 దాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది కదా. అంతకుముందు వైఎస్ఆర్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఆమె శ్రమ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉన్నది? అందుకోసమే ఆమెకు పార్టీకి ఏం సంబంధం లేదు, ఆమె శ్రమ లేదు, ఆమె కష్టం లేదు. వెంటనే ఆమె పార్టీ నుండి మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని చెప్తున్నాం. అంటే పార్టీని మొత్తం వెలివేస్తున్నట్టునా? 100%. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పట్టుకుంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం. అందుకోసమే హైకమాండ్ను విజ్ఞప్తి చేస్తున్నారు, కోరుతున్నాను. నాకు ఎవరైనా రీకౌంటర్ వేస్తే మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబం నుంచి అందరి యొక్క అక్రమాలు బయట పెడతా అని సుష్మిత కూడా చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? సుష్మిత అదే వద్దు పార్టీకి, దానికి అర్హత లేదు. దాన్ని పెద్ద లెక్కలకు తీసుకోవాల్సిన అవసరం అసలు అంతకంటే లేదు. అది పార్టీ సభ్యత్వం లేదు, పార్టీ కార్యకర్త కాదు. అది కొండ సురేఖ బిడ్డ గంటే తప్ప మాకు పార్టీకి దానికి సంబంధం లేదు. మరి వాళ్ళు వెనుక ఎవరైనా ఉన్నారా? బీఆర్ఎస్ ఆస్థానం ఖచ్చితంగా హరీష్ రావు గారితో మాట్లాడుకున్నారు. కొండ సురేఖ, కొండ మురళి మాట్లాడుకున్నారు. 3 టికెట్లు వాళ్ళకి ఇస్తారని చెప్పాడు. తండ్రికి, భార్యకు, కొండ సురేఖకు, బిడ్డకు 3 టికెట్లు ఇస్తారన్నారు, మాట్లాడుకున్నారు. మరి ముఖ్యమంత్రి గారిని విమర్శన చేయమంటేనే చేస్తున్నారు. హరీష్ రావును, కేటీఆర్ వాళ్ళు ఎన్నుకుంటే మాట్లాడుతున్నారు ఇదంతా. మరి కొండ సురేఖ పార్టీ నుంచి వెళ్ళిపోతే పార్టీకి ఏం డ్యామేజ్ కదా? డ్యామేజ్ కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది పార్టీ. ఇవాళ మొత్తం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలంతా బ్రహ్మాండంగా ఉండరు. ఈమెందే ఒకటి పోతే నష్టం ఏముంది పార్టీకి? అక్కడ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ ఈమె కంప్లైంట్ చేశారు, సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలని. మరి సొంత నేతలే పార్టీని అవమానించడం ఏ రకంగా చూస్తారన్న? అందుకోసమే పార్టీలో తగిన చర్య తీసుకోమని చెప్తున్నా. ఈ పార్టీని విమర్శించే వాళ్ళు అంత ఎవరంటే పార్టీ కోసం శ్రమించలేదు, పార్టీ కోసం కష్టపడలేదు, పార్టీ కోసం వాళ్ళ శ్రమ లేదు, కష్టం లేదు, డబ్బు పెట్టలేదు, పార్టీ కోసం వాళ్ళ త్యాగం కూడా ఏమీ లేదు. అలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా మల్లు రవి గారిని, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారిని కోరుతున్నాను. ఏ పార్టీ కానీ డిసిప్లిన్ కమిటీ ఉంటుంది, కమిటీతో డిస్కస్ చేయడం జరిగిందా? 100% కమిటీతో డిస్కషన్ చేసి, కమిటీ డిస్కషన్ చేసిన తర్వాతనే తగిన చర్య తీసుకుంటారు వాళ్ళ మీద 100%.